ఓటీటీటీ ప్యాన్ మల్కాజ్గిరి మూవీ అది. వంశీ కట్టు వంశీ మీరు పెట్టనే పెట్టా. అరే బండి చూడు భాయ్ వంశీ వంశీ వెల్కమ్ బ్యాక్ టు స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కడ్డా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 90s అన్నమాట. సో ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. అవును గాయ్స్, ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము. ఏంటంటే వీడియో చూస్తారు కానీ లైక్స్ కొడతలేరు గాయ్స్. కొంచెం లైక్స్ కూడా దాన్ని జల్దీ జల్దీ కొట్టేసేయాలి. అవేమో అంటుంది, కామెంట్స్ కూడా చేసుకోండి, కామెంట్స్ కూడా అంటే చేయండి. సో ఏంటంటే వీడియో అయితే లైక్స్ కొట్టండి. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే మాకు రికమెండ్ అవుతుంది, ఇంకో వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. మీలాంటి వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు కాబట్టి ఏంట్రా ఇది అట్లా అని చెప్పేసి చెప్తున్నాము. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మస్తు ఫన్ ఉండబోతుంది వీడియో మాత్రం. సో చలో లెట్స్ స్టార్ట్ ది వీడియో. డాడీ డాడీ చెప్పురా. మార్క్స్ వచ్చినాయి డాడీ, ఎగ్జామ్ మార్క్స్ వచ్చినాయి. ఇంకా బేటా 99. ఓ మన ఒక్క మార్క్ ఏమైంది బేటా? అది మిస్టేక్స్ అయినాయి డాడీ, చూసుకోలేదు. ఒక్క మార్క్ కూడా ఎంత ఇంపార్టెంట్ తెలుసా బేటా నీకు? ఇప్పుడు తెలియదు, నా ఫ్యూచర్ లో తెలుస్తుంది. సరే సరే, నెక్స్ట్ టైం చూస్తాను. చెప్పు ఇంకేం. ఒక చిన్న టాపిక్ ఉంది డాడీ, చెప్పాలనుకుంటున్నా, చెప్పొచ్చా? చెప్పురా, ఏమైంది? రేపు పిక్నిక్ వెళ్తున్నాం డాడీ, స్కూల్ నుంచి డబ్బులు కావాలి. సరే నేను చెప్తా కానీ నువ్వైతే వెళ్ళు, నేను చెప్తాను. ఓకే డాడీ. ఇంకెంత తల్లి? 97 డాడీ. 97. 3 మార్క్స్ ఏమైనా? డయాగ్రామ్ వేయలే డాడీ. డయాగ్రామా? 3 మార్కులు ఎంత ఇంపార్టెంట్ తెలుసా నీకు? మన ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అది గుర్తు పెట్టుకొని నువ్వు ఆ పేరు నిలబెట్టాలి బిడ్డ. డాడీ సరే చూస్తా తల్లి, నేను కూడా చూస్తా. అదే పిక్నిక్ వెళ్ళొచ్చు సార్. నేను చెప్తా తర్వాత, కానీ నువ్వు వెళ్ళు ఫస్ట్, లోపలికి వెళ్ళు. నీకెంత? డాడీ డాడీ మమ్మీ, డాడీ ఏం మాట్లాడతలేడు. డాడీ డాడీ వినిపిస్తుందా? మమ్మీ రా మమ్మీ. చదువుకోరా అంటే బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చెప్పురా. టిఫిన్ రెడీ అయింది, రండి. ఏం టిఫిన్ చేసినారా? అనియర్ ఉప్మా చేసిన, వచ్చి దగ్గర. రోజు ఉప్మానే నానే. సరే వేడి నీళ్ళు పెట్టొస్తా. అమ్మా ఈ నడుము నొప్పులు ఒకటి. అంకుల్ రఘు అన్నాడా? రఘువా? దొడ్డికెళ్ళిండు. ఏంది అంకుల్? అదే పైకానకి వెళ్ళినట్టునా. ఇదిగా అమ్మాయి, ఆగమ్మాయి పిలుస్తా. రే రఘు. డాడీ ఏమైంది? అమ్మాయి వచ్చింది నీకోసం. ఏం చెప్పినావు డాడీ? మరి అదే పైకాన పోయిండు నా. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఏమే వర్షిని, చెప్పు మమ్మీ. నువ్వు ఆడపిల్ల ఉండి ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలా, చేయాలా? ఓ డాడీకి తమ్మునికి పిలుచుకురాపో, అన్నం తినడానికి లేట్ అవుతుంది. సరే మమ్మీ, వెళ్తున్నా. సరే రా బావ, ఇప్పుడు వచ్చినా ఫోన్ చేసు కానీ. తిందాం బావా. పిల్లలేరు బావా, కనిపిస్తలేదు. హాయ్ మామయ్య. బాగున్నా బేటా? బాగున్నా. మీ చిన్నోడు చాలా ఫాస్ట్ బావా, నిజంగా. మరి ఎవరు అనుకుంటున్నా? ఫాల్తుగా
మాట్లాడితే మూతి మీద సార్ అవుతాడు మేవాడు చిన్నోడు ఈడు సార్ చూస్తా అదే అదే సరే తిందాం సార్ పో. ఏమి వచ్చి పో వడ్డీ పో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎప్పుడు నేను వడ్డీయాలా మమ్మీ? నువ్వు వడ్డీ వచ్చు కదా. పోయే వడ్డీ పో, ఏం కాదు వచ్చిగా మమ్మీ వడ్డీ పో. వడ్డేయాల బేటా చెప్పేదాకా రావా అమ్మ? ఎప్పుడు నేను వడ్డీయాలా డాడీ? ఎప్పుడు నేను వడ్డీయాలా డాడీ? ఏం కాదు పిల్ల. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఏమైందిరా? ఏమైందా? చేప ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇంకై బయట కొడుతున్నారా? అరే ఏమైంది అంతగా తిన? ఏం మాట్లాడుతున్నావే? చేపలు ఎంత పిరమో తెలుసా నీకు? చేపలు ఎంత పిరమో తెలుసా నీకు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటారు. ముళ్ళు తీసిస్తాను నేను ఉన్నా కదా. తీసే డాడీ. ఏం బావా అవన్నీ చెయ్యాలా? చేపలు తెచ్చిన నేను నా పైసలు ఖర్చు పెట్టి తెచ్చిన. తెలవాలి కదా ఎంతనో. ఉట్టేదొస్తానా ఏం బావా నీకు రాదా తీసుకోనికి? ఏంది ఈ ముళ్ళు? రాదు బావా. ఏం బావా ఇంత పెద్దగా కూడా నువ్వు నా ప్లేట్ లో తీసిస్తే ఇంకేం చేస్తాను నేను? తీసుకోండి బావా. చేపలు ఎంత పిరమో మీకు తెలుస్తలేదు. వేసుకో నువ్వు వేసుకో. థ్యాంక్స్ బావా. నేను కొంచెం తింటా